ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహాలు గుర్తించడానికి కేరళ నుంచి కేడవర్ డాగ్స్ ను తీసుకొచ్చారు. 2 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లలో 2 డాగ్స్ ను తీసుకొచ్చారు. రెస్క్యూ టీమ్ డాగ్స్ ను టన్నెల్లోకి తీసుకెళ్లాయి. ఐఐటి నిపుణుల బృందం, సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్లోకి వెళ్లాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలను దిశానిర్దేశం చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహాలు గుర్తించడానికి కేరళ నుంచి కేడవర్ డాగ్స్ ను తీసుకొచ్చారు. 2 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లలో 2 డాగ్స్ ను తీసుకొచ్చారు. రెస్క్యూ టీమ్ డాగ్స్ ను టన్నెల్లోకి తీసుకెళ్లాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గురుప్రసాద్ ఫోన్ లో అందిస్తారు. గురుప్రసాద్, గుడ్ మార్నింగ్ నిత్య. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో 14వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. 120 మంది సిబ్బందితో పూర్తిగా లోపల ఉన్న మట్టిని అలాగే ఆ రాళ్లను కూడా తొలగిస్తున్నారు. అయితే ఏదైతే మానవ అవశేషాలను గుర్తించేందుకు కూడా కేరళ నుంచి 2 క్యాడవర్ డాగ్స్ కూడా రప్పించడం జరిగింది. ప్రత్యేక హెలికాప్టర్లో వాటిని నిన్న తీసుకురావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆ క్యాడవర్ డాగ్స్ తో పాటు 120 మంది సిబ్బంది కూడా లోకో రైల్లో లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. 13.5 కిలోమీటర్ల వద్ద పూర్తిగా ఆ మట్టి దీపాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తిగా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ క్యాడవర్ డాగ్స్ అనేది బెల్జియం చెందినవి. ఇవి ఒక సంతతి, బెల్జియంలోని ఒక సంతతికి చెందిన క్యాడవర్ డాగ్స్. గతంలో కేరళలో కూడా కొండ చీరలు విరిగిపడితే దాదాపు 10 మీటర్ల లోతులో ఉన్న మానవ మృతదేహాలను కూడా గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ కూడా కార్మికుల ఆచూకీ లభించలేదు. ఈ కారణంతోనే ఆ క్యాడవర్ డాగ్స్ ని కూడా రప్పించడం జరిగింది. ఇప్పుడు టన్నెల్ లోపలికి తీసుకెళ్లారు. ఆ క్యాడవర్ డాగ్స్ దాదాపు 15 ఫీట్ల లోతున్న ఏవైతే మానవ అవశేషాలు ఉంటాయో వాటిని కూడా గుర్తిస్తారు. దీని ప్రత్యేకత. ఈ నేపథ్యంలోనే క్యాడవర్ డాగ్స్ ని రంగంలోకి దింపారు. మానవ ప్రయత్నం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా కార్మికుల ఆచూకీ లభించలేదు. ఈ కారణంతోనే ఈ క్యాడవర్ డాగ్స్ ఇవి చాలా ఎక్స్పర్ట్స్. ఇవి ఖచ్చితంగా మానవ అవశేషాలు దాదాపు 10 మీటర్ల వరకు లోతులో ఉన్నా కూడా వాటిని గుర్తించే క్యాపబిలిటీ ఈ క్యాడవర్ డాగ్స్ ఉంటాయి కాబట్టి ఆ క్యాడవర్ డాగ్స్ ని కొద్దిసేపటికి తీసుకెళ్లడం జరిగింది. మధ్యాహ్నం తర్వాత క్యాడవర్ డాగ్స్ ఎక్కడెక్కడ ఆ మానవ కార్మికుల మృతదేహాలు ఎక్కడున్నాయి కూడా అవి గుర్తిస్తాయి. ఆ గుర్తించిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత సహాయక చర్యలు కావచ్చు, అలాగే మట్టి తవ్వకాల కార్మికుల వెలికితీతకాలు ముమ్మరంగా ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిసేపటి క్రితం సొరంగంలోకి క్యాడవర్ డాగ్స్ తో పాటుగా 120 మంది సిబ్బంది పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు పలు ఏజెన్సీలు, ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఈ సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. సో 120 మందితో కూడిన బృందం లోపలికి వెళ్ళింది. మధ్యాహ్నం తర్వాత క్యాడవర్ డాగ్స్ ఎక్కడెక్కడ వాళ్ళ గురించి ఏ ప్రాంతంలో కార్మికులు ఉన్నాయని దాన్ని కూడా పూర్తి స్థలం అవి గుర్తిస్తే ఖచ్చితంగా మరింత కార్మికులు వెలికితే చాలా ఈజీ అవుతుంది, సులభతరం అవుతుంది. సో మొత్తానికైతే ఒకవైపు అయితే పూర్తి స్థలం మాత్రం మానవతో ప్రయత్నం జరుగుతున్నా, మరో టెక్నాలజీ వాడుతూ కూడా పూర్తి స్థలం మాత్రం కార్మికులను బయటకు తీసుకెందుకు మాత్రం ప్రయత్నం అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మొత్తం ఆర్కర్నూలు కలెక్టర్ ఏవైతే బాదావ్ సంతోష్ తో పాటు ఎస్పీ గైక్వాడ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున మాత్రం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు కన్వేయర్ బెల్ట్ కూడా పనిచేస్తుంది. కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా మట్టితో పాటు ఆ శిథిలాలు ఏవైతున్నాయో టన్నెల్ బోరింగ్ మిషన్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఆ ధ్వంసమైన టనెల్ బోరింగ్ మిషన్ విడిభాగాలను కూడా పూర్తిగా గ్యాస్ కట్టలతో విడదీయడం జరిగింది. వాటిని కూడా బయటికి శిథిలాలను కూడా బయటికి తీసుకొస్తున్నారు. మరో 1-2 రోజులు మాత్రం పూర్తి కార్మికుల ఆచూకీ అలాగే మృతదేహాలు కూడా బయటికి వెలికి తీసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.